ప్రస్తుతం మనతో పాటు ఎర్రవల్లి సతీష్ రావు గారు ఉన్నారు. సతీష్ రావు గారు, జాతిపీఠ అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ గారు జాతిపీఠ కాదని రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నటువంటి సందర్భం. సో మరి ఇప్పుడు ఈ రోజు తెలంగాణ జాతిపీఠ జన్మదినం అనుకోవచ్చా, కేవలం కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదినం అనుకోవచ్చు? ఎవరేమనుకున్నా మాకు సంబంధం లేదు. ఈ రోజు మా కేసీఆర్ గారి జన్మదినం. తెలంగాణ బాపు, జాతిపిత కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మహోన్నతమైన నాయకుడు, పెద్ద ఉద్యమకారుడు. వారి జన్మదినం సందర్భంగా వారికి వారి ఆరోగ్యం ఎల్లవేళలా బాగుండాలని మేము ప్రతి ఒక్క భగవంతుని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎవరికి జాతిపిత అంటే జాతిపిత ఇష్యూ బాగా వస్తున్నాయి. ఒక జాతి కోసం పనిచేసిన వాడిని జాతిపిత అంటారు. మహాత్మా గాంధీ నన్ను జాతిపిత అనుమని ఎవరు చెప్పలే. కేసీఆర్ గారు కూడా నన్ను జాతిపిత అనుమని ఎవరు చెప్పలే. మహేష్ బాబు గారు కూడా నన్ను సూపర్ స్టార్ అని చెప్పలే. మెగాస్టార్ చిరంజీవి కూడా నన్ను మెగాస్టార్ అని చెప్పలేదు. దీని ఏమిటంటే ప్రజల హృదయాల నుంచి వస్తుంది. కేసీఆర్ గారికి జాతిపిత అనేది ప్రజల హృదయాల నుంచి వచ్చింది. ఈ రోజు ప్రజల హృదయాల నుంచి ఏమొచ్చిందంటే కేసీఆర్ గారికి ఎందుకు భారతరత్న అయ్యారు, ఒక నెల్సన్ మండేలకు భారతరత్న ఇచ్చిండ్రు ఈ భారతదేశంలో. సేమ్ అదే 60 సంవత్సరాల కోరిక, ఒక జాతి కోరిక నెరవేర్చిన మహోన్నతమైన నాయకుడు కేసీఆర్ గారు, తెలంగాణ బాపు, జాతిపిత. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజానికానికి, ఉద్యమానికి గౌరవం ఇవ్వాలంటే కేసీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలన్నది మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఏం చేసినారు 10 సంవత్సరాలు దోచుకున్నందుకు ఈ రోజు జాతిపితకి 10 సంవత్సరాలు దోచుకున్నాడా, 10 సంవత్సరాలు సుభిక్షంగా పెట్టిండా? నయనం ప్రధానం, కళ్ళున్నోని కనిపిస్తుంది. ఇక ఒకటే గాంధీ మహాత్ముని కూడా గాడ్సే వ్యతిరేకించిండు. కేసీఆర్ కూడా అట్లా అనేటోడు అక్కడోడు ఇక్కడోడు ఉంటాడు. మెజారిటీ ప్రజలు ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో మెజారిటీ ప్రజలు తీర్పే అదే కదా. 50% పైన ప్రజలు కోరుకొని జాతిపిత అంటే జాతిపితనే. కేసీఆర్ గారు ఎక్కడ నన్ను జాతిపిత అనుమని చెప్పిండా? ఎవరికని చెప్పిండా? ఎక్కడ అన్నాడా? నన్ను అనుమన్నాడా? ప్రజలకేలు వచ్చింది. మెజారిటీ ప్రజలు కోరుకునేది తెలంగాణ బాపు, జాతిపిత. ఒక జాతికి 60 సంవత్సరాల కోరిక ముందుండి నడిపించింది కాబట్టి జాతిపిత అంటున్నాం. ఓకే, అయితే ఇప్పుడు కేసీఆర్ గారిని ఇంకా ప్రజలు మర్చిపోలేదంటారు. అంటే ప్రజలకు కూడా జాతిపితనేనా? ఔరంగజేబును మర్చిపోరు, టిప్పు సుల్తాన్ మర్చిపోరు, నీరో చక్రవర్తిని మర్చిపోరు, బాబాను మర్చిపోరు, అక్బర్ను మర్చిపోరు, గాంధీని మర్చిపోరు, గాడ్సేను మర్చిపోరు, తెలంగాణ బాపును మర్చిపోరు, బూతు పితాను మర్చిపోరు. ఇది చరిత్రలో శాశ్వతం. ఎవరి బూతు పిత, ఎవరు జాతి పిత అనేది ప్రజలే న్యాయనేతలు. సమయం వచ్చినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా తీర్పు చెంపబెట్టేలాగా ఉంటది. బ్రహ్మాండంగా ఉంది. మున్సిపాలిటీ ఎలక్షన్ ఏముంది, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటూ అడుగడుగున ప్రజలను, పోలీసులను పెట్టి ప్రజలను తొక్కుకుంటూ, నాయకులను తొక్కుకుంటూ, కార్యకర్తలను ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళు గెలిచినామనుకుంటారు. 60%, 45%, 55% గెలిచినామనుకుంటారు. అది గెలుపు కాదు ప్రజాస్వామ్యంలో. అట్లంటే పక్క రాష్ట్రంలో చంద్రబాబు గారు లాస్ట్ టైం గవర్నమెంట్ లేక ముందుకు మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అన్ని ఏకోన్ముఖంగా బైకాట్ చేశారు. మెయిన్ ఎలక్షన్ కి వచ్చే వరకు 9 సీట్లకే పరిమితమైంది జగన్ పార్టీ, వైకాపా. కాబట్టి ఆడేదొచ్చింది ఈడేదొచ్చింది కాదు. కూట్లరాయి తీయనాడు, ఏట్లరాయి తీసిన వాళ్ళ గురించి మాట్లాడుతుండు. నువ్వు 6 గ్యారంటీలు అన్నావు, 420 హామీలు అన్నావు, నువ్వు అభివృద్ధి కోసం అన్నావు, నువ్వు డైరెక్ట్ కుర్చీ ఎక్కినావు. నువ్వు ఎక్కే కుర్చీ కోసం కొట్లాడింది మా జాతిపిత తెలంగాణ బాపు కేసీఆర్ లేకుంటే ఈ 60 సంవత్సరాల కోరిక తీరేది కాదు, ఈ రాష్ట్రం వచ్చేది కాదు, ఈ రాష్ట్రాల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి దక్కేది కాదు. ఇంకా సెకండరీ బతికే, మనం సెకండరీ జనరేషన్ కింద బతుకుడే, మన బతుకంతా సెకండరీగానే ఉండేది. 100% జాతిపిత. మీరు అన్నారు కాబట్టి మాకు కలిసి వచ్చింది. మేము దాని గురించి పట్టించుకోలేదు. మీరు మాకు మళ్ళీ గుర్తు చేసి మీరే మాకు ప్రతిదీ రివిజన్ చేస్తున్నారు. ప్రతి వర్డ్ మీరు మాకు ఎగ్జామ్ లెక్క ఒక రివిజన్ చేసి మమ్మల్ని, మా జాతిపితను, మా కేసీఆర్ గారికి మీరు గౌరవం ఇస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారిని ఏమన్నా ఆకాశం మీద ఇంటికి ఉంచేస్తే అది మీ నెత్తి మీదనో ముఖం మీద పడుతుంది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండవాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.